బలవంతుడైన శత్రువుతో ఎలా పోరాడాలో, రాజీ పడకుండా ఎలా ఎదుర్కోవాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలని చెప్తారు. అసలు శత్రుత్వం పెంచుకోవటం ఎందుకు, అంతలా ఇబ్బంది పడటం ఎందుకు, పోరాటం ఎందుకు, కామ్గా ఉంటే సరిపోదు కదా అని కొంతమంది అంటూ ఉంటారు. ఆరోపణలు ఎన్నున్నా, ప్రత్యారోపణలు ఎన్నున్నా కూడా కొన్ని నిజాలకి సమాధానాలు రాబట్టాలి. ఈ నిజంలో ఏది అబద్ధమో, ఏది నిజమో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. వైసీపీ హయాంలో తీవ్ర వేదనను అనుభవించి ఎక్కడా లొంగిపోకుండా పదవీ విరమణ చేసినటువంటి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం. నమస్కారం విజయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఎంతో కాలంగా ట్రై చేశాను ఈ షోకి తీసుకొని రావాలని చెప్పి. మీ హెక్టిక్ షెడ్యూల్లో నేను అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అలాట్ సార్. మై ప్లెజర్. సార్, ఇంట్రోలో చెప్పినట్టుగానే ఆరోపణలు ఉన్నాయి, అభినందనలు ఉన్నాయి. వాటన్నింటినీ పెట్టుకొని హాట్ సీట్లో మిమ్మల్ని కూర్చోబెట్టారు. రైట్ సార్, మీరు కమ్మ కులానికి ప్రతినిధ, ముసుగులో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్త, నికార్సైన ఐపీఎస్ ఆఫీసరా? ఈ 3 ప్రశ్నలు మీ ముందు ఉంచాను సార్. 3 కాదు. నేను ఇవాళ ఒక రాజకీయ కార్యకర్తని, రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి ఒక స్వతంత్ర భారత పౌరుడిని. నా ఐపీఎస్ నేపథ్యాన్ని, నా కుల నేపథ్యాన్ని, నా వ్యక్తిగత రాజకీయ ఇష్టాయిష్టాలని, గతంలో ఉన్నటువంటి ఇష్టాయిష్టాలని, వాటన్నిటినీ పక్కన పెట్టి ఈ రోజున ప్రజల కోసం, ప్రజల యొక్క మెరుగైన భవిష్యత్తు కోసం, వాళ్ళని ఆలోచింప చేయడం కోసం చురుకైన పాత్ర పోషించడానికి రాజకీయాల్లో ప్రవేశించిన, స్వచ్ఛందంగా ప్రవేశించినటువంటి స్వేచ్ఛాయుతమైన మనిషిని. అవుట్ సైడ్ ద పాలిటిక్స్ ఎవరేం మాట్లాడినా కూడా ఓకే వెంకటేశ్వర గారు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇన్సైడ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఒక ముద్ర, పేరు, ఆరోపణ, నింద ఏదనుకున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఏబి వెంకటేశ్వరరావు అంటే టీడీపీ కార్యకర్త, టీడీపీ హార్డ్ కోర్ అభిమాని అనేటువంటి పేరుంది. ఒప్పుకుంటారా? ఉండుండొచ్చు. నేను డినై చేయను. దాన్ని జస్టిఫై వాళ్ళు ఎట్లా చేసుకుంటారో తెలియదు, కానీ నేను ఆ పేరున్న విషయాన్ని డినై చేయను. ఎస్. ఆ ముద్ర వాళ్ళు వేశారా, లేకపోతే అనుకోకుండా? ముద్ర పడిపోతుందండి అనుకోకుండా. నేను ఒక్కడనే కాదు, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు కొన్ని సంవత్సరాలుగా చాలామంది ఆఫీసర్ల మీద ఇలాంటి ముద్రలు వేశారు. సో నేను ఒక్కడనే కాదు దానికి. ఆ ముద్రకి ఎవరూ అతీతులు గారు. చాలామంది దీన్ని అనుభవించారు. కాకపోతే నేను కొంచెం కొన్ని కారణాల వల్ల గత 5 సంవత్సరాల్లో ఫోకస్లో ఉన్నాను కాబట్టి ఆ ముద్ర గురించి ఎక్కువ వినటం జరుగుతుంది. మీరు సార్, వైసీపీ హయాంలో 2 సార్లు సస్పెన్షన్, జీతం ఆపేశారు, అలవెన్స్లు ఆపేశారు, పోస్టింగ్ ఇవ్వలేదు, కొన్నిసార్లు మీరు అడిగినా కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డికి మీ మీద అంత కసి, అంత పగ? ప్రతి వాళ్ళు నన్నే అడుగుతున్నారు ఆ ప్రశ్న. ఆయన్ని ఎవ్వరూ అడగట్లేదు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు రావటమే తక్కువ, వచ్చినా కూడా అని వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు రోజు కలిసేవాళ్ళు కదా. మీరు ఆయన అడగొచ్చు కదా, ఏంటండి ఆయన మీద మీకున్న కోపం ఏమిటి, లేకపోతే కోపానికి కారణాలు ఏమిటి అని చెప్పి అడగొచ్చు కదా. వాళ్ళనే అడగండి. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నాకు ఇవాళకి తెలియదు. ఓకే, స్పెసిఫిక్గా ఈ కారణం వల్ల ఆయన నన్ను వ్యతిరేకించారనో లేకపోతే నా మీద కోపం పెంచుకున్నారనేది నాకు తెలియదు ఇవాళకి. బట్ ఆయన చర్యల ద్వారా కోపం పెట్టుకున్నాడు అనేది మాత్రం అర్థమవుతుంది. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సార్, చూసేవాళ్ళకి ఇది రిపిటేషన్ లాగా ఉండొచ్చు. నేను ఎన్నోసార్లు ఎంతోమంది ద్వారా ఆయన్ని, నేను ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్ని, ఆయన చీఫ్ మినిస్టర్. ఒక గవర్నమెంట్ సర్వెంట్గా, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన్ని కలిసి అపాయింట్మెంట్ తీసుకుని ఆయన్ని కలిసి నమస్కారం చేసి రావడం నా బాధ్యత. అదేమి నేను ఆయన మీద దయతో చేసేది కాదు, అది నా బాధ్యత. ఈ బాధ్యత ప్రకారం నేను ఒకసారి కలిసి ఆయనకి నమస్కారం పెట్టుకుని వస్తాను, అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పి అడగని వాళ్ళు లేరు. అంతమందిని అడిగాను. అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వడానికి రిఫ్యూజ్ చేశారు. సరే, నేను మాట్లాడకుండా కూర్చుని బాబు నాకు 8 నెలలు అయిపోయింది, జీతం పోస్టింగ్ లేదు, జీతము లేదు. అదే రకంగా నాతో పాటుగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పోస్టింగ్ లేకుండా చాలా రోజులు ఉంచారు. లైక్ సతీష్ చంద్ర, సాయి ప్రసాద్, రాజమౌళి,
వీళ్ళందరినీ కూడా పోస్టింగ్ లేకుండా పెట్టారు. కానీ వాళ్ళకి జీతం ఇచ్చేవాళ్ళు, ఓకే, జీతం ఇచ్చేవాళ్ళు, పోస్టింగ్ లేకుండా జీతం ఇచ్చేవాళ్ళు. నేను వెళ్ళి అజయ్ కల్లాం గారిని అడిగినప్పుడు, అదేంటి వెంకటేశ్వరరావు, సతీష్కి వాళ్ళకి ఇస్తున్నారు కదా, మీకెందుకు ఇవ్వట్లేదు అన్నారు. తెలియదు సార్, మరి నాకెందుకు ఇవ్వట్లేదు, నాకు కూడా జీతం ఇప్పించమనండి కనీసం అని అంటే, సరే నువ్వు ఒక కాగితం, నేను అంతకుముందు డీజీపీ గారిని కూడా కలిసి అడిగా సార్, ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా పోస్టింగ్లు లేని పరిస్థితిలో వాళ్ళకి జీతాలు ఇస్తున్నారండి, ఐపీఎస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వడంలా, ఆ వివక్ష మంచి కరెక్ట్ కాదు కదా, మీరు కదా ఐపీఎస్ వాళ్ళకి హెడ్, ఎగ్జాక్ట్లీ, మీరు కనీసం ఈ ఇష్యూని టేకప్ చేయండి, నాకు పోస్టింగ్ ఇప్పించక్కర్లా, అపాయింట్మెంట్ ఇప్పించండి అంటే నా వల్ల కాదు, నువ్వు కావాలంటే నువ్వే పోయి ఆయన ఇంట్లో కూర్చో, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆయన పిలిస్తే పిలుస్తాడు, కలిస్తే కలుస్తాడు, నాకు సంబంధం లేదన్నాడు. నేను రిఫ్యూజ్ చేశాను. నేను వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆయన ఆఫీసులో కూర్చుంటే, ఒకటి ఆయన కలవడానికి ఇష్టం లేకపోతే కలవడం, కలవకపోతే నాకు ఎంబారెస్మెంట్. అంతే కదండి సార్. పొద్దు నుంచి సాయంత్రం దాకా పడిగాపులు పడ్డాడు, వీడికి దర్శన భాగ్యం దొరకలేదు అని చెప్పి నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. కలవడానికి ఇష్టం లేకపోయినా కానీ సరే చచ్చాడులే, పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చున్నాడు కదా అని చెప్పి ఆయన బలవంతాన నన్ను కలిసినా అది ఆయనకి ఎంబారెస్మెంట్. బలవంతాన్ని కలిసినట్లు నన్ను నేను పోయి ఆయన మీద ఇంపోజ్ చేసుకున్నట్టు, అది కూడా నాకు ఇష్టం లేదు. ఆయన ఎంబారెస్ చేయడం ఇష్టం లేదు, నేను ఎంబారెస్ అవ్వడం ఇష్టం లేదు. బాజాప్తా అపాయింట్మెంట్ ఇప్పించండి, ఆ టైంకి వెళ్తాను, అరగంట కాదు 1 గంట వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాను, కలిసి నమస్కారం పెట్టుకుని వస్తాను. ఆయన్ని కలిసినప్పుడు కూడా నేను ఇది కూడా చెప్పా, ఆయనకి నా మీద ఎటువంటి అనుమానాలున్నా, నా పనితీరు మీద కానీ నేను చేశాను అనుకున్న పనుల విషయంలో ఆయనకి ఏమన్నా అపోహలుంటే వాటిని తీర్చడానికి ట్రై చేస్తాను. నేను చెప్పిన మాట ఆయన నమ్మాలన్న బలవంతం ఏమీ లేదు, నేను చెప్పేది నేను చెప్తాను, ఆయన తర్వాత ఆయన డెసిషన్ ఆయన తీసుకుంటాడు. ఇంతేనండి నేను అడిగేది, అంతకుమించి ఏం అడగట్లేదు. అంటే లేదు మేము ఆయనకి అసలు చెప్పలేము, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, చాలామంది ఆఫీసర్లు అట్లాగే కూర్చుని పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే ఆయన చివరికి దయదలిచి వాళ్ళని వదిలేశాడు, సో నువ్వు కూడా అట్లాగే కూర్చో అన్నాడు. నేను రిఫ్యూజ్ చేశాను. ఇట్ ఈస్ అన్ ఎంబారెస్మెంట్ టు మీ, నాకు పొద్దున్నీ సాయంత్రం దాకా కూర్చుంటే ఆయన కలవకపోతే నేను ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి చేయలే. ఇది జరిగింది. సో యాక్చువల్గా ఆయనకి నా మీద ఎందుకు కోపం ఉందో లేకపోతే ఏం అపోహలు ఉన్నాయో నాకు ఇవాళకి తెలియదు. ఆయన మనసులో ఉన్న అపోహలే వీళ్ళు బయట వాళ్ళ కార్యకర్తలు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ మధ్యలో అంటుంటారేమో నాకు తెలియదు. ఏంటంటే 23 మంది ఎమ్మెల్యేలని, మా మీద నిఘా పెట్టాడని, మా టెలిఫోన్లు ట్యాప్ చేశాడని, ఇలాంటివి కొన్ని అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. మరి ఇవే అపోహలేమో అని చెప్పి నాకు తెలియదు. ఒకవేళ అవే అపోహలు అయి ఉంటే ఆయన్ని కలిసినప్పుడు క్లియర్గా ఇదే చెప్పేవాడిని. 23 మంది ఎమ్మెల్యేలలో చాలామంది 10-11 మంది మీ దగ్గరికి వచ్చేసారు కదా సార్, ఎస్వి మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, తర్వాత గాంధీ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది వెనక్కి వచ్చేసారు కదా, వాళ్ళని అడగండి పోనీ. నేను ఏనాడన్నా వాళ్ళతో మాట్లాడానా, వాళ్ళని ప్రలోభ పెట్టానా, వాళ్ళని బలవంత పెట్టానా, వాళ్ళని బెదిరించానా అనేది వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు కదా. మీ అపోహలు తీరిపోతాయి కదా, అనుమానం తీరిపోతాయి కదా అని ఆయనకే చెప్పేవాడు. అదే నేను పత్రికాముఖంగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్తూ వస్తున్నా. అలాగే టెలిఫోన్ ట్యాపింగ్ గురించి రికార్డులు ఉంటాయి సార్, రైట్, రికార్డులు ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఐజీ ఇంటెలిజెన్సో ఏడీజీ ఇంటెలిజెన్సో ఎవరో ఉంటారు, ఆయన అడగండి రికార్డులో ఏమైనా ఉందారా, మా మీద ట్యాపింగ్ చేసిన రికార్డు ఏమైనా ఉందా అని చెప్పి అడగండి, చెప్తారు కదా. వాళ్ళందరూ ఇప్పుడు మీ కింద పనిచేసే అధికారులే కదా. అవును సార్. ఎంతసేపు అది తెలుసుకోవడం. కొంతమంది ఇంకొకటి మొదలెట్టేవాళ్ళు, అసలు పెగాసస్ లాంటి స్పైవేర్ తీసుకొచ్చి నిఘా పెట్టారంట. స్పైవేర్ తీసుకొచ్చి ఎక్కడికి పోతుంది, ఫిజికల్గా ఎక్కడో చోట ఉండాలిగా, ఉంటుంది కదా సార్, ఎక్కడో చోట ఉంటుందిగా, చూసుకోవచ్చు కదా. ఇప్పుడు స్పైవేర్ తీసుకొస్తే దానికి ఏదో ఒక బిల్లో పాడో, ఇప్పుడు డైరెక్ట్ బిల్లు కాదు దొంగ బిల్లు అన్న పెట్టి ఉండాలిగా, ఆ ఖర్చు ఎక్కడో కనపడాలిగా, మీరు వెరిఫై చేసుకుంటే తెలుస్తుంది కదా. అవును సార్. ఎంత కష్టం మీకు అది నిజమో కాదో తెలుసుకోవడానికి. అదిగాక ఇట్లాంటిది ఏదైనా చేసి ఉండుంటే నేను ఒక్కడిని చేయను కదండి, నేను పోయి టెలిఫోన్ ట్యాపింగ్, నా కింద ఎవరో ఒకళ్ళు పనిచేసేవాళ్ళే కదా చేసేది, ఒక టీం ఉంటుంది కదా, టీం ఉంటుంది కదా.
ఇప్పుడు ఆ రోజున నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ మొత్తాన్ని వెతుక్కోండి, భూతద్దం పెట్టి ఒక్కొక్కరిని ఇంట్రాగేట్ చేయండి, మీరు ఏం చేశారు అని ఎవడో ఒకటి చెప్తాడుగా. అవును. అధికారం మారిన తర్వాత నేను సస్పెన్షన్లోనో లేకపోతే ఉద్యోగం లేకుండానో ఉన్న తర్వాత నా కింద ఉన్న ప్రతి వాళ్ళు నన్ను డిఫెండ్ చేయడానికి ఎందుకు వస్తారు? జరిగినట్టు చెప్తారు కదా ఎవరో ఒకళ్ళు. అంతే సార్. సో అదన్నా చేయండి పోనీ, మీరు రూఢి చేసుకోవడానికి. ఇక ఇది ఏమీ చేయకుండా అసలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉంటే నేను ఏం చేయాలి? మాట్లాడకుండా కూర్చున్నాను. చివరికి అజయ్ కల్లాం గారు ఏమన్నారంటే, వెంకటేశ్వరరావు పని చేయి, ఒక కాగితం పెట్టు, ఓకే, ఇట్లా పోస్టింగు శాలరీ ఇమ్మని చెప్పి ఒక కాగితం పెట్టు, గవర్నమెంట్లో నీకు తెలిసిందే కదా, కాగితం పెడితే ఫైల్ అనేది మూవ్ అవుతుంది. ఫైల్ మూవ్ అయితే ఎవడో ఒకటి ఏదో ఒకటి రాయాలిగా, ఎందుకు ఇవ్వలేదనో ఇంకొకటో రాయాలిగా. అవును సార్. రాస్తారు, కొంచెం కథలకు వస్తుంది, మన నోటి మాటతో చెప్తే ఎవరో వినేటట్లేరు అన్నాడు. అని అంటే సరే సార్ అని చెప్పి జనవరి 6వ తారీఖున లెటర్ పెట్టాను సార్. లెటర్ పెట్టి చీఫ్ సెక్రటరీ గారికి అడ్రస్ చేస్తే, చీఫ్ సెక్రటరీ అప్పుడు నీలం సాహని గారు అనుకుంటా, ఆవిడకి వెళ్ళి చెప్పా ఇట్లా మేడం పరిస్థితి. అయ్యి అదేంటి ఇట్లా ఉందా అని చెప్పి ఆవిడ కూడా కొంచెం జాలిగానే మాట్లాడి, సార్ నిజంగా వీళ్ళకి ఎవరికి తెలియదా, లేకపోతే తెలిసి కూడా తెలియనట్టు నటించారా? నీలం సాహని గారికి తెలిసి ఉండకపోవచ్చు, బికాజ్ ఆవిడ అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చింది సార్. ఆవిడకి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, అంతకుముందు జరిగినవన్నీ. సో డైరెక్ట్గా ఢిల్లీ నుంచి వచ్చారు కాబట్టి ఆవిడకి తెలిసి ఉండకపోవచ్చు. షీ సెడ్ లేదు ఐ విల్ టేక్ ఇట్ అప్, నేను ఫైల్ రన్ చేస్తాను అంతే. అదే కాగితం తీసుకెళ్ళి గౌతమ్ సవాంగ్ గారికి కూడా కాపీ ఇచ్చాను. ఇలా నాకు పోస్టింగు శాలరీ ఇవ్వండి, మీ ఇష్టం వచ్చిన పోస్టింగ్ ఇవ్వండి, నాకేమి ఫలానా పోస్టింగ్ అని ఏముంటుంది, ఎక్కడో చోట పని చేసుకుంటూ ఉంటాను కదా అని చెప్పి ఆయనకి కూడా చెప్పాను. మొత్తానికి ఫైల్ మూవ్ అయింది. సెక్రటేరియట్ నుంచి డీజీపీ ఆఫీస్కి రిఫర్ చేశారు సార్. ఫైల్ రిఫర్ చేశారు. రిఫర్ చేస్తే గౌతమ్ సవాంగ్ గారు దాన్ని ఫైలు ముడి కింద పెట్టి కూర్చున్నాడు. దాని మీద ఏమి రాయడు, వెనక్కి పంపడం, పక్కన పడేసి ఉంచారు. సరే నేను మధ్యలో సంక్రాంతి హడావిడిలో ఉంటారులే, జనవరి కదా అని చెప్పి మళ్ళీ 28వ తారీఖున, జనవరి 28వ తారీఖున ఇంకొక రిమైండర్ ఇచ్చారు సార్. రిమైండర్ తీసుకెళ్ళి మళ్ళీ నీలం సాహని గారికి ఇచ్చారు. ఇచ్చి మేడం ఇంతవరకు ఏం జరగలేదు, మరి ఒకసారి చూస్తారా అది అని. అలాగేనంటే నేను చూస్తాను ఎక్కడ ఉందో ఫైలు అని. మళ్ళా డీజీపీ గారికి వెళ్ళి ఇవ్వబోతే ఆయన ఆ రోజున లేడు సీట్లు, లేకపోతే ఆ కింద ఉన్న వాళ్ళు ఎవరో ఆ నెక్స్ట్ ఆఫీసర్లకి ఇచ్చి అడిగా, ఏమైందిరా మా ఫైల్ ఏదో ఒకటి మూవ్ అయి ఉంటుంది కదా, కాగితం పెట్టామంటే ఫైల్ మూవ్ అవుతుంది కదా, ఏమైంది మీకు ఆ రిఫరెన్స్ వచ్చిందా అని. అంటే వాళ్ళు అన్నారు, రిఫరెన్స్ వచ్చింది సార్, డీజీ గారు తీసి పక్కన పెట్టుకున్నారు, ఇది మీరు ఎవరో హ్యాండిల్ చేయక్కర్లేదు, నేను రాసి పంపుతానులే అని పక్కన పెట్టుకున్నారు, మళ్ళీ వెనక్కి పంపలేదు అని. నాకు అర్థమైంది వీళ్ళు అసలు అది ప్రాసెస్ చేసే మూడ్లో లేరు అని చెప్పి. సరే మాట్లాడుకుంటూ కూర్చున్నా 28వ తారీఖు, జనవరి 28వ తారీఖున కూర్చుంటే ఇంకా ఆగమేఘాల మీద, అంటే ఫైల్ మూవ్ అయితే ఏదో ఒకటి రాయాలి కదా సార్. రాస్తే ఎక్కడ ఇరుక్కుంటాం అనుకున్నారో ఏమనుకున్నారో, ఫిబ్రవరి 5వ తారీఖు కల్లా నా మీద ఒక అభియోగాలు, ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకుని, ఇవన్నీ నాకు అధికారికంగా వచ్చిన కాగితాల్లో తెలిసినది వివరాలు, నాకేమి స్పైయింగ్ చేస్తే వచ్చిన వివరాలు కాదు. ఓకే సార్. ఇవన్నీ అధికారిక కాగితాల్లో ఉన్నవి. 5వ తారీఖున ఒక నిర్ణయానికి వచ్చి అప్పటి సిఐడి డీజీ అప్పుడు ఏడీజీ ఆయన సునీల్ కుమార్ గారికి ఒక మెమో జారీ చేశారు, ఇతని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి. 5వ తారీఖున నిర్ణయం తీసుకుని ఫైల్ మీద, ఆ మెమో ఏమో 2వ తారీఖు డేట్తో ఇచ్చారు. 2వ తారీఖు డేట్తో ఇస్తే ఈయన దాన్ని 3వ తారీఖు డేట్తో కింద ఉన్న డిఎస్పి, అప్పట్లో డిఎస్పి, ఇప్పుడు తర్వాత అడిషనల్ ఎస్పీ రిటైర్ అయ్యాడు, ఆయన పేరు ఏంటి, పాల్ రాజా సార్. పాల్ రాజు కాదండి, మొన్న ఈ రఘురామకృష్ణరాజు గారి విజయపాల్ సార్. రఘురామకృష్ణరాజు కేసులో అరెస్ట్ అయిన విజయపాల్కి ఎండోర్స్ చేశాడు. యాక్చువల్గా ఫైల్ మీద నిర్ణయం తీసుకున్నది 5వ తారీఖున, 2వ తారీఖుని ఈయన ఫోర్జ్డ్ మెమో ఇస్తాడు, ఆయన ఫోర్జ్డ్ ఎండోర్స్మెంట్ ఇస్తాడు చేసి 6వ తారీఖు డేట్ తోటి విజయపాల్ గారు ఒక రిపోర్టు
మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. ఓకే సార్. అది కూడా వీళ్ళు ఇచ్చిన దాని మీద ఆయన సంతకం పెట్టినట్టుంది. ఆయన ఎక్కడ అసలు ఇంపాసిబుల్ టు గో త్రూ ద రికార్డ్ అండ్ ప్రిపేర్ ఎ రిపోర్ట్ ఇన్ 1 day. సో ఆ రిపోర్ట్ కూడా వీళ్ళే ఇచ్చి మొత్తానికి ఆయనతో 6వ తారీఖున డేట్ వేయించుకుని 6వ తారీఖున డీజీకి వస్తే 7వ తారీఖున డీజీ గారు గవర్నమెంట్కి రాస్తాడు. ఈ ఎంక్వైరీ చేస్తే ఇలా ఇలా వచ్చింది, ఇతని మీద యాక్షన్ తీసుకోండి అండ్ ఆల్సో డూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని. 7వ తారీఖున గవర్నమెంట్కి వస్తే 8వ తారీఖున సస్పెన్షన్ ఆర్డర్. 8వ తారీఖు సాయంత్రం అర్ధరాత్రి అప్పుడు 2వ శనివారం రాత్రి 10 ఏమో సస్పెన్షన్ ఆర్డర్ రిలీజ్ చేసి అది ముందు మీడియాకి ఇచ్చి ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు మీడియాలో మోత మోగిచ్చేశారు. అవుట్. దాంతోపాటు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా 6 షీట్లు, 6 షీట్లలో వీడు దేశద్రోహి, దేశ రహస్యాలు అమ్మేశాడు, 25 కోట్లు తినేశాడు, డామ్ డూమ్ అని చెప్పి దానికి తోడుగా ఒక ప్రజెంటేషన్ తయారు చేశారు. తయారు చేసి దాన్ని కూడా ఈ పూడి శ్రీహరి సిపిఆర్ఓ ఉండేవాడు సార్, పూడి శ్రీహరి అఫీషియల్ వాట్సాప్ నంబర్ నుంచి మొత్తం జాతీయ మీడియాకి, స్థానిక మీడియాకి మొత్తానికి పంపించారు. ఓకే. రాత్రి 11ంటికి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వెరిఫై చేసుకునే టైం ఉంటుందా? ఉండదు కదా. ఉండదు. తెల్లవారి పబ్లికేషన్లో ఎవరు వేయకపోతే వాళ్ళు వెనకబడిపోయినట్టు కదా. సో మొత్తం మర్నాడు పేపర్ల నిండా ఇదే కుమ్మేశారు. అక్కడ దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ కేమ్ టు నో వాట్ దే ఆర్ డూయింగ్ టు మీ. ఓకే. అది పరిస్థితి. ఏం చేయాలి నేను? ఏకపక్ష దాడి. అంతే సార్. ఏం చేయాలి? నేను చేయగలిగిందల్లా అందరూ నిశ్చేష్టులు అయిపోయారు. మిత్రులు, బంధువులు, చుట్టాలు, పక్కాలు అందరూ నాతో పాటు పనిచేసిన ఉద్యోగులు ఏంటి సార్ ఇది అని. చాలామంది అయితే ఫోన్ చేయడానికి కూడా వెరుగుపడ్డారు. అవును. ఏమని చేస్తాం ఈయనకి ఫోను? సానుభూతి వ్యక్తం చేయడానికి ఫోన్ చేస్తే అసహ్యంగా ఉంటుంది. ఏం చేయగలరు వాళ్ళు? అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి అరాచకత్వం, ప్రజావేదిక కూల్చివేత, 3 రాజధానుల ప్రకటన, దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు, అమరావతి ఉద్యమం ఇవన్నీ మొదలైపోయింది. ఆయన రాక్షస పాలన అన్ని యాంగిల్స్లోనూ జనాలకి కళ్ళగా క్లియర్గా కనిపిస్తుంది. ఎవడో నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో నేను ఒక 2 ముక్కలు ప్రెస్ రిలీజ్ ఇచ్చాను. నా మీద పెట్టినటువంటి అభియోగాలన్నీ తప్పు, అవాస్తవాలు. కానీ దాన్ని నేను నిరూపించుకోవడానికి సమయం పడుతుంది, చాలా వర్క్ చేయాలి దాని మీద. కాబట్టి న్యాయస్థానాల ద్వారానే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను. మీరెవరూ కంగారు పడకండి, ఇందులో వాస్తవం ఏమీ లేదు. చాలామంది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఏమీ లేకుండా ఇంత చేస్తారా, అవును సార్, వీడు ఏదో ఒకటి చేసే ఉంటాడు కదా అనే అనుమానం అయితే వస్తుందిగా. మీడియా మొత్తం ఏకపక్షంగా కోడై కూస్తున్నప్పుడు ఏదో ఒకటి చేసి ఉంటాడులే, ఏదో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా అన్నట్లుగా ఉంటుందిగా. సో ఆ చిన్న ప్రెస్ రిలీజ్ తోటి మాట్లాడకుండా కూర్చున్నా. దెన్ క్యాట్లో దాని మీద సస్పెన్షన్ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ ఫైల్ చేశాను. ఒకసారి కోర్టుకి వెళ్ళారు, రెండోసారి క్యాట్కి వెళ్ళారు కదండి సార్ మీరు లీగల్ బ్యాటిల్లో? మీ 2 టైమ్స్ లీగల్ బ్యాటిల్లో ఎప్పుడు కూడా క్యాట్ నుంచే స్టార్ట్ చేయాలి. అవును సార్, బీయింగ్ యాజ్ అ బ్యూరోక్రాట్. డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళడానికి ఉండదు. క్యాట్లో నాకు కొత్త ఈ కోర్టు. ఎప్పుడు నేను అసలు జీవితంలో ఎప్పుడూ ఒక కేసు ఫైల్ చేసిన మనిషిని కాదు. అవును, చట్టంతో రోజు డీల్ చేస్తుంటాను, కానీ నా వరకు వచ్చేసరికి ఎలా చేయాలో నాకు తెలియదు. సో దాంతో అసలు దీని గురించి పూర్తిగా అవగాహన లేని అడ్వకేట్ని పెట్టుకున్నాను, తెలిసి తెలవక. ఓకే ఓకే. సో ఇట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్, బ్యాడ్ డెసిషన్. ఓకే సార్. నాకు ఏమీ తెలియక సరే ఎవరినన్నా చూసి పెట్టండి అయ్యా అడ్వకేట్ని అని చెప్పి ఎవరో ఫ్రెండ్కి చెప్తే ఆయన ఇందులో ఎక్స్పీరియన్సు, నైపుణ్యత లేని అడ్వకేట్ని మాట్లాడి పెట్టాడు. ఓకే. సో ఒకసారి ఒప్పుకున్నాక ఆయనతోనే వెళ్ళాల్సి వచ్చింది. హీ యాక్చువల్లీ presented the case in a very poor fashion. Okay. దాంతో ఐ లాస్ట్ ద కేస్ ఇన్ క్యాట్. తర్వాత ఏం చేయాలి నెక్స్ట్? అసలు విషయాలన్నీ, అసలు విషయాలు, వాస్తవాలన్నీ తెలియజేస్తూ హైకోర్టుకు పోయాలి రిట్ పిటిషన్ మీద. హైకోర్టుకు పోతే క్యాట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని కొట్టేసి నా సస్పెన్షన్ చట్టవిరుద్ధం అని చెప్పి ఇల్లీగల్
ఇల్లీగల్ సస్పెన్షన్ అని చెప్పి ఆ సస్పెన్షన్ని సెటిసైడ్ చేశారు. సెటిసైడ్ చేసిన తర్వాత ఇక మళ్ళా గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఇంకా కొన్నాళ్ళు నడిచింది. మళ్ళీ 2022 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఫైనల్గా రిలీఫ్ వచ్చింది. ఇది జరిగింది. అంటే మీరు ఎక్కడి నుంచి మొదలెట్టాం మనం, ఆయనకి ఎందుకు కక్ష సాధింపు, మీరు ఎందుకు తల ఉంచుకుని పోలేదు అని అంటే తల ఉంచుకుని పోయే పరిస్థితి లేదు. మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత ఇంక మీరు తల ఉంచుకుని ఎట్లా పోతారు? దాన్ని ఏదో ఒకటి తేల్చుకోవాలి కదా. మీ మీద ఒక అభియోగం పెట్టినప్పుడు దాన్ని తేల్చుకోకుండా వెళ్ళి చాటుగా ఆయనతో కాంప్రమైజ్ అయిపోతే నా మీద పడిన మచ్చ ఎలా తొలగిపోతుంది? జీవితాంతం ఇంకా ఆ మచ్చను యాక్సెప్ట్ చేసినట్టు కదా. ఆ మచ్చ వేసుకుని బతికే కంటే సస్పెన్షన్లో ఉండటం బెటర్, చావడం బెటర్. సో దట్స్ నాట్ ఎన్ ఆప్షన్ ఎట్ ఆల్. ఇక ఆ తర్వాత అయిపోయింది, నో మోర్. సార్ ట్రెమెండస్ లీగల్ బ్యాటిల్ సార్ మీరు చేసింది. ట్రూ. క్యాట్కి వెళ్ళి తర్వాత కోర్టుకు వెళ్ళి సస్పెన్షన్ ఇచ్చినా కూడా దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ ద సస్పెన్షన్, ఆర్డర్లో తెలియదు మీకు. అంతా చేశారు కదండి సార్. ఎందుకు ఇదంతా ఎక్కడో ఒక దగ్గర లొంగిపోతే బెటర్ కదా అని మీకు అనిపించలేదా? మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదా? చెప్పిన వాళ్ళు చెప్పారు, శ్రేయోభిలాషులు కొంతమంది చెప్పారు. నేను అంతకుముందు కూడా ఒకసారి పబ్లిక్గానే చెప్తాను. నేను ఎవరి దగ్గర అయితే పనిచేశానో ఇనీషియల్ డేస్లో ఆఫీసర్స్, తర్వాత రిటైర్ అయిపోయారు వాళ్ళు కూడా పిలిచి చెప్పారు, వెంకట్ ఇది నువ్వు పెట్టుకోలేవు, రాజ్యం చాలా బలవంతమైంది, రాజ్యంతో పోరాడడం అంత ఈజీ కాదు, వాళ్ళకి శక్తియుక్తులు అన్నీ నీ మీద వాడతారు, నువ్వు అక్కడ ఎట్లా ఫైట్ చేస్తావు, ఏదో ఒకటి చేసి కాంప్రమైజ్ అయిపోవడం బెటరు. ఓకే, మనం ఉద్యోగస్తులు ఎన్ని రోజులని ఫైట్ చేస్తాం సిస్టమ్ని అని చెప్పి నా మంచి కోరే చెప్పారు. వాళ్ళు ఏమి నా మీద అనుమానపడి కాదు, లేకపోతే ఇంకోటి కాదు, నా మంచి కోరే చెప్పారు. నేను సున్నితంగా దాన్ని తిరస్కరించి, లేదు సార్ ఇది నా ఇజ్జత్కా సవాల్, కాబట్టి నేను అట్లా మీరుంటే నా పొజిషన్లో ఉంటే మీరు చేస్తారా పని అన్నాను. చెయ్యము అన్నారు. మరి నాకెందుకు చెప్తున్నారు అంటే, నేను బాధలు పడడానికి ఓకేనాయా, నువ్వు బాధలు పడతానంటే చూడలేను, అందుకని చెప్తున్నావు అన్నాడు. ఆ వాత్సల్యం కొద్దీ చెప్పారు వాళ్ళు. ఓకే సార్. సో దాన్ని నేను కూడా సున్నితంగా తిరస్కరించి, లేదు సార్ ఒకసారి మచ్చబడిన తర్వాత దాన్ని తొలగించుకోకుండా నేనైతే నేను లైఫ్లోనే ఉండను, పబ్లిక్ లైఫ్ వదిలేయండి అని. సో దట్స్ వై మీరు అడిగిన దానికి కొంతమంది సలహా ఇచ్చారు, కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలే. సార్ అప్పుడు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ కంప్లీట్లీ అగైనెస్ట్ యూ. ఇక వైసీపీ గవర్నమెంట్ ఆయనే అధిపతి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా మిమ్మల్ని ఇరికించాలనే ట్రై చేసింది. ఈ లాంగెస్ట్ లీగల్ బ్యాటిల్లో టీడీపీ కానీ చంద్రబాబు గారు కానీ ఎక్కడ మీకు ఈ న్యాయ పోరాటంలో సహాయపడలేదా, ఫినాన్షియల్లీ ఆర్ మోరల్లీ ఎక్కడ కూడా? ఐ థింక్ ఐ హ్యాడ్ దేర్ మోరల్ సపోర్ట్. ఓకే, మధ్యలో ఆయన కూడా 1-2 సార్లు ఏదో సందర్భంలో 1-2 స్టేట్మెంట్స్లో చెప్పినట్టు గుర్తు. ఏంటంటే ఇలా కక్ష సాధింపు చర్యలు, రాజకీయాలు మంచిది కాదు, ఆఫీసర్ల మీద ఇలా చేయడం అనేది ఆయన 2-3 సార్లు అన్నారు. అన్నీ మధ్యన మొన్న అధికారం మారిన తర్వాత మొన్న అసెంబ్లీలో కూడా అన్నారు. ఆయన రాక్షస పరిపాలన గురించి ఎగ్జాంపుల్స్ ఇస్తూ, నా ఎగ్జాంపుల్, రఘురామకృష్ణరాజు గారి ఎగ్జాంపుల్, ఇలాంటి ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు ఆయన. సో దట్ మారల్ సపోర్ట్ వాజ్ దేర్. ఫినాన్షియల్ సపోర్ట్ ఎట్ ఆల్? ఐ డోంట్ నీడ్ ఎనీ ఫినాన్షియల్ సపోర్ట్. ఎందుకంటే మీకు జీతం ఆపేశారు, అలవెన్స్ నేను అసలు అడిగే ప్రసక్తే లేదు ఎవరిని ఫైనాన్షియల్ సపోర్ట్, క్వశ్చనే లేదు. నా తిప్పలే నేను పడతాను తప్ప నేను ఎవరిని ఫైనాన్షియల్ సపోర్ట్ అడగను, తీసుకోను. సార్ ఇన్సిస్టింగ్ అగైన్, ఇప్పటి వరకు కూడా అసలు మీకు కారణం తెలీదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి నా మీద కత్తి కట్టాడు, కక్ష కట్టాడు అని? ఊహించగలం, కానీ ఖచ్చితమైన కారణాలు ఎవరు చెప్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కదా చెప్పాల్సింది. లేకపోతే ఆయనకి అందరికంటే ఆంతరంగికంగా ఉండేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెప్పాలి. లేకపోతే నాకు ఎవరికి తెలుసు ఆయన మైండ్లో ఏముందో, ఎట్లా చెప్పగలరు? సార్ జగన్ తర్వాత అన్నీ తానై వ్యవహరించాడు సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. కానీ గవర్నమెంట్ పరంగా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా, మిగతా అన్నింటిని పరంగా అజయ్ కల్లం గారు కూడా కదా, మీరు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదా, చెప్పలేదా? ఆయన కొంచెం సానుభూతిగానే ఉండేవారు. ఒకసారి అయితే January 1st మేమందరం కలుస్తాం కదా వెంకట్, ఆ రోజున నేను ఆయనతో 1-to-1 మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో సఫరరే కదా.
ఆయన సఫరర్ ఎలాగా? అజయ్ కల్లాం గారికి చంద్రబాబు గారికి కాస్త గ్యాప్ వచ్చినట్టు టీడీపీ గవర్నమెంట్లో ఎక్కడ నాకు తెలిసి ఏం గ్యాప్ లేదండి. లేదా? లేదు. ఆయన్ని ఫర్ ది ఫస్ట్ టైం నేను చూసినంతలో ఆయనకంటే ముందు ఒక ఆయన్ని చీఫ్ సెక్రటరీగా చేశారు, ఎందుకంటే ఆయన రిటైర్ అయిపోతున్నారని. సో ఆయనకి చీఫ్ సెక్రటరీగా పోస్టింగ్ ఇస్తూ అదే జీవోలో లాస్ట్ లైన్లో రాశారు, ఈయన తర్వాత అజయ్ కల్లాం గారు చీఫ్ సెక్రటరీగా నియమితులవుతారు అని చెప్పి. ఓకే. ఒక చీఫ్ సెక్రటరీని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో తర్వాత చీఫ్ సెక్రటరీ గురించి ఉటంకించడం అనేది నేను ఇంతవరకు ఎప్పుడు జీవోల్లో చూడలా. సో ఆ రకంగా అజయ్ కల్లాం గారికి ఏదన్నా నన్ను చీఫ్ సెక్రటరీ చేస్తారో లేదో అన్న అనుమానం ఉండుంటే ఆ అనుమానాన్ని తొలగించడానికా అన్నట్లుగా సార్ అంత ఆ చీఫ్ సెక్రటరీ గారి జీవోలో నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం గారు అని చెప్పి రాశారు. అది అరుదుగా జరిగే విషయం సార్. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు కమిట్ అవ్వదు, ముందుగా చెప్పదు కదా, ముందుగా చెప్పాలని అవసరం. రేస్లో చాలా మంది ఉంటారు, రేస్లో చాలా ఆ రోజు పరిస్థితి ఏంటో ముందు నుంచి ఎందుకు కమిట్ అవుతారు గవర్నమెంట్? బట్ కమిట్ అయ్యారు, నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ మీరేనని. అలాగే అజయ్ కల్లాం గారు నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ అయ్యారు. కాకపోతే ఆయన పదవీ కాలం చాలా తక్కువ ఉండింది, 1-2 నెలల్లో ఉన్నట్టు గుర్తు. మరి ఆ తర్వాత ఏమైనా ఎక్స్టెన్షన్ ఇస్తామని చెప్పారో, ఆయన ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారో, అది జరగలేదో నాకు తెలియదు. కానీ చీఫ్ సెక్రటరీ గారు రిటైర్ అయిన తర్వాత గ్యాప్ పెరిగింది తప్ప అంతకు ముందేమీ లేదు, గవర్నమెంట్లో ఉండగా ఎప్పుడూ లేదు. ఆయన ఉమారెడ్డి వెంకటేశ్వర గారి దగ్గర ఆయన సెంట్రల్ మినిస్టర్ చేసినప్పుడు ఈయన పిఎస్గా చేశారు సార్. సో అలా ఎప్పుడూ అందరితోనూ సఖ్యతగా ఉండే మనిషి. ఆ తర్వాత ఎందుకునో చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత బాగా గ్యాప్ వచ్చిందనేది మనకి చరిత్ర చూస్తే అర్థం. అవును సార్, అవును సార్. సార్, నా జర్నలిస్టిక్ అప్రోచ్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కక్ష కట్టారు అంటే ఐ గాట్ 4 పాయింట్స్. చెప్పండి. ఆ 4 పాయింట్స్ని క్వశ్చన్స్ లాగా మీ ముందు పెడతాను. చెప్పండి. సో ఫస్ట్ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు గారికి అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తానే వ్యవహరించారు వెంకటేశ్వరరావు గారు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి కడుపు మంట లేదంటే పగ. ఐ రైట్? ఇట్స్ ఎ వెరీ జనరల్ స్టేట్మెంట్. అన్నీ తానే వ్యవహరించడం అనేది ఒక వెరీ జనరల్ స్టేట్మెంట్. ఎలా ఉంటారు అన్నీ తానే ఎవరు వ్యవహరించగలరు అసలు? చేయలేరు కదా. చంద్రబాబు నాయుడు గారి నేచర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, ఆయన ఎవరో ఒక్కరి మీద ఆధారపడి ఉండే మనిషి, అంత రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఎలా ఉంటారు? ఉండరు. సో అది జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే కనుక అది అవగాహన లోపం. బయట వాళ్ళు కూడా అనుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే సిస్టమ్ అన్నాక చాలామంది ఉంటారు, అందులో నేను ఒకడిని. అంతే తప్ప అన్నీ తానే వ్యవహరించడం అనేది అసలు ఇంపాసిబుల్. డిపార్ట్మెంటల్ పరంగా, పోలీస్ డిపార్ట్మెంటల్ పరంగా ఎవ్రీథింగ్ ఈజ్ మీ అనేటువంటి ఉందా ఎక్కడన్నా కూడా? నో, ఇట్స్ నాట్ ఈవెన్ ట్రూ. డీజీపీస్ వాళ్ళ పని వాళ్ళు చేసేవాళ్ళు, నా పని నేను చేసేవాడిని, ఎవరి పని వాళ్ళే చేసేవాళ్ళు సిస్టంలో. ఎప్పుడు ఒకళ్ళ ఏరియాలో ఒకళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడం కానీ అది జరిగేది కాదు. అన్నీ ఇప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఓకే. డీజీపీగా ఒకరు ఉండేవాళ్ళు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఒకళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు సీఎం గారికి. ఆయన ఏది నచ్చితే అది తీసుకుంటారు, లేదా రెండింటినీ కలగలిపి ఆయన సొంత అభిప్రాయం ఒకటి ఏర్పరచుకుంటారు, అలా చేసుకుంటూ పోతారు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్కి, చీఫ్ మినిస్టర్కి సహాయకరంగా ఉండేటువంటి వ్యవస్థలే. అందులో ఏ ఒక్కరో సర్వం తానే వ్యవహరించడం అనేది సాధ్యపడే విషయం కాదు. 2019లో నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి సార్. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి తర్వాత మీ డిపార్ట్మెంట్లోనే కొంతమంది హైయర్ ఆఫీసర్స్ చంద్రబాబు నాయుడు గారికి, ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా దగ్గరగా ఉంటారు, టీడీపీతో చాలా సఖ్యతగా ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో ఈయనని ఈ గవర్నమెంట్లో మంచి పొజిషన్లో పెట్టడానికి వీల్లేదు అని చాలామంది ఎక్కేసి చెప్పారనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫో. ఈజ్ దట్ రైట్ సార్? మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ రైట్. ఐ అగ్రీ. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ రైట్. ఎస్, పాసిబుల్. అది ప్రతిసారి జరిగేది. గవర్నమెంట్ మారినప్పుడల్లా జరుగుతూనే ఉంటుంది. గవర్నమెంట్ మారినప్పుడల్లా కొంతమందిని పక్కన పెట్టడం, కొంతమందిని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదే కొత్త కాదు. నేను సర్వీస్లో చేరినప్పటి నుంచి జరుగుతున్నదే. దానికి నేనేం ఆశ్చర్యపోను. ఓకే. కానీ ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టులో పెట్టకూడదని చెప్పారు. అసలు పోస్టింగే ఇవ్వద్దని చెప్పారా? చెప్పినా వాళ్ళు వినొచ్చా? వినకూడదు. కరెక్ట్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్. నన్నేమి ఫలానా పోస్టులో పెట్టమని నేనేం అడగట్లేదుగా. అరే బాబు, నా జీతం నాకు ఇవ్వండి, ఏదో ఒక ఉద్యోగం చేయించుకోండి నాతోటి,
ఖాళీగా కూర్చోబెట్టుకోవడం ఎందుకు? మ్మ్. ఇప్పుడు ఇవాళ నాకు నా జీతం ఎరియర్స్ అన్నీ వచ్చినాయి, 5 సంవత్సరాల ఎరియర్స్ వచ్చినాయి, ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి అనుకుంటే వచ్చేస్తాయి వాళ్ళ గత రేపు. ఇప్పుడు నాకు 5 ఏళ్ళు కూర్చోబెట్టి జీతం ఇచ్చినట్లే కదా, అంతే, పని చేయించుకోకుండా. పని చేయించుకోకుండా. అది ప్రజల సొమ్మే కదా, ఎంత నష్టం? మీరు అనొచ్చు అంత అంత నువ్వు గొప్పవాడు అయితే ఆ జీతం తీసుకోకుండా ఉండొచ్చు. కాదు, నేను బతకాలి కదా, నేను పెళ్ళాం పిల్లలకి భోజనం పెట్టాలిగా. అవును సార్. సో మీకు అప్పచెప్పిన పని ఏంటి? ప్రతి ఆఫీసర్తోనూ పని చేయించుకోండి అని. పని చేయించుకోవద్దని ఎవడు చెప్పాడు? అవును. 2019లో సార్, ఇప్పుడు నేను అడగబోయేటువంటి క్వశ్చన్ కూడా మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక హింటే. చెప్పండి సార్, 2019లో మళ్ళీ గవర్నమెంట్ టీడీపీఏ ఫామ్ చేస్తుంది అని ఓ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని చంద్రబాబు గారికి మీరు ఇచ్చారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఇచ్చారా లేదా? నేను ఇచ్చుంటే నేను ఇచ్చాను అని ఎట్లా తెలుస్తుంది బయటికి? చెప్పండి అసలు. కొన్ని ఆఫ్ ద రికార్డ్ కూడా పనులు జరుగుతూ ఉంటాయి కదా. నో, అసలు నేను ఈ మాట ఎవరైనా చెప్తే వాళ్ళకి ఎలా తెలుసు అని అడగండి. నేను చెప్పానా లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? కాబట్టి ఇవన్నీ ఊరికే అపోహలండి, బయట కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళకి. అంతే తప్ప ఇంటెలిజెన్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి చీఫ్ మినిస్టర్ గారికి మధ్యన జరిగినటువంటి సమాచారం కానీ సంభాషణ కానీ బయట ఎవరికీ తెలిసే అవకాశం లేదు. వాటి గురించి బయట మాట్లాడడం అసలు ఏమాత్రం వృత్తి ధర్మం. మీ సబార్డినేట్స్లో హైయర్ అఫీషియల్స్ కానీ కొంత సీనియర్స్ అఫీషియల్స్ కానీ తెలిసేటువంటి ఛాన్స్ కూడా ఉండదా సార్? ఈవెన్ దే విల్ నాట్ నో. వాళ్ళు కూడా నీడ్ టు నో బేసిస్ మీద తెలుస్తుంది తప్ప వాళ్ళకేం తెలియదు. థర్డ్ వన్ సార్, మీరు కేవలం కమ్మ కులస్తుడు కాబట్టే మిమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టారు అనేటువంటిది మరొక అలిగేషన్. దీనైనా ఒప్పుకుంటారా? ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ పక్కన పెట్టడానికి. అది ఒక్కటే కారణం అని నేను చెప్పను, బట్ దట్ కుడ్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. నేను చెప్పాను కదా, ఈ ఆరోపణలు ఇవి నిఘా పెట్టాడు, మీ ఫోన్లు ట్యాప్ చేశాడు, మీ ఇంటి చుట్టూ ఏంటవి సీసీ కెమెరాలు పెట్టాడు అని రకరకాల ఫిర్యాదులు, పితూరీలు, చెవులు కొరకటాలు, విషం నింపటాలు చేసేవాళ్ళు. అవేవి వాస్తవం కాదు. సో వాటన్నిటితో పాటుగా ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఓకే, బట్ ఇది ప్రధాన కారణం అని అయితే నేను చెప్పలేను. సార్, మీ స్టేట్మెంట్ డిఫరెంట్గా ఉంది. ఓ ఇంటర్వ్యూలో పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హాఫ్ అన్ అవర్ కాన్సన్ట్రేషన్ పెడితే నేను ఉండను అన్నారు ఆయన. కరెక్ట్. దానికి నేను చెప్పిన దానికి సంబంధం ఏముంది? అంత కరడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ అయ్యి ఉంటేనే కదా బీటెక్ రవి గారు ఆ మాట అనగలిగారు. కరెక్ట్. ఫ్యాక్షనిస్టులు చేసే పనిని స్మూత్గా చేసుకుంటూ పోతారు తప్ప ఇట్లా బయటపడి పోలీస్ ఆఫీసర్లు బెదిరించే సంస్కృతి లేదంటున్నా. ఓకే ఓకే, ఆ సంస్కృతి ఎప్పుడూ లేదు. కరెక్టే బీటెక్ రవి చెప్పింది, అందులో అనుమానం ఏమీ లేదు. ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి డీలింగ్? ఎనీవే మన అందరం చూసాం కదా, ఫ్యాక్షనిస్టులు అంటే పాపం దే ఆర్ ఆఫ్ ద రికార్డ్ పనిచేస్తుంటారు. ఈయన ఆన్ ద రికార్డే పనిచేశాడు కదా, ఎలా ఉంటుంది ఈ డీలింగ్ అనేది అందరం చూసాం కదా ఎలా చేశారు. ఒక సిట్టింగ్ ఎంపీని తీసుకొచ్చి రాత్రి పోలీస్ కస్టడీలో కాళ్ళెరగొట్టడం ఎప్పుడన్నా విన్నారా మీరు? ఈ దేశ చరిత్రలో ఎప్పుడన్నా విన్నావా? ఈవెన్ ఎమర్జెన్సీలో కూడా జరగల. రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ తెంపు, ఆ విచ్చలవిడితనం? ఇదొక విపరీత మనస్తత్వానికి తార్కాణం, అంతే తప్ప మామూలు మనుషులు చేసే పనులు కావు ఇవి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోవిడ్ ఉందయా తర్వాత చేద్దరు కానీ ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నాను అని అంటే రాత్రికి రాత్రి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి ఆ గవర్నర్ సంతకం పెట్టడం, కనకరాజు అని చెప్పి ఒక 80 ఏళ్ళు ఆయన తీసుకొచ్చి రాత్రి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం. అంటే రాజ్యాంగాన్ని చిత్తుకాయితం అనుకునేంత విపరీత మనస్తత్వం ఏ రాజకీయ నాయకుడికి ఉంటుంది, ఏ చీఫ్ మినిస్టర్కి ఉంటుంది? ఈయనకి తప్ప. సో ఇవన్నీ మనకు కళ్ళ ముందు ఉన్నటువంటి తార్కాణాలు. సార్, రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన డైరెక్ట్గా టార్గెటెడ్ పివి సునీల్ కుమారే. రైట్. నన్ను కొడుతున్నప్పుడు పివి సునీల్ కుమార్ వీడియో కాల్ చేయించి ఒక పెద్ద తలకాయకి చూపించారు అనేటువంటిది. ఆ పెద్ద తలకాయ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఓపెన్ సీక్రెట్, ఆయన చాలా మందిలో చెప్పారు. సార్, నిజంగా ఇలా జరిగిందా, జరుగుతుందా? బీయింగ్ యాజ్ అ సీనియర్ బ్యూరోక్రాట్గా చెప్పండి. టెక్నికల్గా జరిగే పాసిబిలిటీ ఉంది, నిజంగా జరిగిందా లేదా అన్నది నాకేం తెలుస్తుంది? ఇవాళ టెక్నాలజీ అయితే ఉంది కదా, ఏముంది
ఇప్పుడు ఇక్కడ జరిగేది వీడియో కాల్లో ఎవరైనా చూడొచ్చు కదా, మన ఇంటర్వ్యూని కూడా చూడొచ్చు కదా. సో ఇట్స్ పాసిబుల్ టెక్నికల్లీ. అండ్ బై ద సేమ్ వే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అరాచకాలన్నింటినీ బయటికి తీసుకొస్తాను, దానిపైన పోరాడతాను, బాధితుల తరపున నేను నిలబడతాను అని మీరు స్టేట్మెంట్ ఇవ్వటం మాత్రమే కాకుండా వెంకటేశ్వర గారు కోడికత్తి సీనింటికి వెళ్ళారు. అండ్ బై ద సేమ్ వే సుబ్రహ్మణ్యం ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. వాట్ యూ వాంట్ టు అచీవ్, వాట్ యూ వాంట్ టు షో? పరామర్శించడం ఏదో ఫోటోల కోసం కాదండి. ఆ కుటుంబాలన్నీ చితికిపోయి ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ చాలా దైన్యమైనటువంటి స్థితిలో ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు బ్రేక్ అయిపోయినాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితికి నెట్టబడ్డారు వాళ్ళు. వాళ్ళని ఆ దీనస్థితి నుంచి బయటికి లాక్కొచ్చి మెయిన్ స్ట్రీమ్లో పెట్టాలిగా. ఎగ్జాక్ట్లీ. ఎవరో ఒకళ్ళు పూనుకోవాలిగా దానికి. అదొక మానవతా కర్తవ్యమా కాదా? రాజకీయాలకి హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో చేయాలి కదా. పాలిటిక్స్ అని రాజ్యం వాళ్ళ పట్ల దౌష్ట్యం ప్రదర్శించింది. రాజ్యం వాళ్ళ కుటుంబాలు ఛిద్రమైపోవడానికి కారకులైంది. అయినప్పుడు రాజ్యం బాధ్యతే కదా వాళ్ళని మళ్ళీ తిరిగి నిలబెట్టడం అనేది. చేయాలి కదా రాజ్యం. రాజ్యం చేయనప్పుడు ఎవరో ఒకళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు పూనుకోవాలి కదా, ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. సార్, ఐల్ కంక్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్. ఎంత కాదనుకున్నా, మీరు కులాన్ని వదులుకున్నా, కులం మిమ్మల్ని వదులుకున్నా కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే కమ్మ సామాజిక వర్గం అని చెప్తారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఆయన సామాజిక వర్గం, లేకపోతే ఇంకేదన్నా. మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడే ఏబి వెంకటేశ్వరరావు గారు కమ్మ కులస్తుడు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంత సన్నిహితంగా ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసే వాళ్ళు కాదేమో అనేటువంటిది మీ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పినటువంటి అభిప్రాయం. ఇది కూడా మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్? పాసిబుల్, యా, ఇట్ ఈస్ పాసిబుల్. కరెక్టే. అంటి ముట్టనట్టుగా ఉంటే అంత టార్గెట్ చేసేవాళ్ళు కాదేమో. వాస్తవమే అది. వాస్తవమే కావచ్చు. అంటి ముట్టకుండా ఎలా ఉంటాం? చీఫ్ మినిస్టరు దగ్గర పనిచేస్తున్నప్పుడు, అందులో చాలా సన్నిహితంగా పనిచేసే పదవిలో ఉన్నప్పుడు అంటి ముట్టకుండా ఎలా ఉద్యోగం చేస్తామండి? ఉద్యోగానికి న్యాయం చేయాలి కదా, వృత్తి ధర్మానికి న్యాయం చేయాలి కదా, రాష్ట్ర ప్రయోజనాల్ని, చీఫ్ మినిస్టర్ ప్రయోజనాల్ని కాపాడాలి కదా చట్టబద్ధంగా. అవును, అవుట్ సైడ్ ద లా అని నేను అంటున్నా. కాపాడాలి కదా. దానికి మనసు పెట్టి పని చేయకపోతే ఎలాగా? నా జీవితం వేస్ట్ అయిపోవట్లా. నాకు ఉద్యోగం ఉండేది 35 ఏళ్ళు అండి. నేను ఏం సాధించినా ఏం చేసినా ఆ 35 ఏళ్లలోనే. రిటైర్ అయిన తర్వాత నేనేం చేయగలను? కాబట్టి ప్రతి క్షణం విలువైందే, ప్రతి డెసిషను విలువైందే. అలాగే పనిచేశాను. మనసు పెట్టి పూర్తి స్థాయిలో పనిచేశాను. ఇంతకంటే నేను చించలేను అనే స్థాయిలో పనిచేశాను. అది తప్పెలా అవుతుంది? అంటే ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగ బాధ్యతలను మర్చిపోయి నాకెందుకులే అని చెప్పి అంటి ముట్టకుండా పనిచేయమంటారా? ఐ విల్ నాట్ డూ దాట్. దాని పర్యవసానాలు ఎలా ఉన్నా సరే నేను చేసేది నేను చేస్తాను. బికాస్ నేను ఏ రోజున ఏ పని చేయకుండా ఈ సంశయాల ద్వారా నేను వెనక్కి తగ్గితే దానివల్ల నేను నా ఉద్యోగానికి ద్రోహం చేసిన వాడిని అవుతాను, రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ద్రోహం చేసిన వాడిని అవుతాను, సామాజిక ప్రయోజనాలకు ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఐ విల్ నాట్ గో టు మై గ్రేవ్ విత్ సచ్ రిగ్రెట్. సార్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. కొన్ని పేర్లు తీసుకురావటం నాకు ఇష్టం లేదు, కానీ పలానా ప్రభుత్వాధినేతకు నేను దగ్గర అని చెప్పుకోవటానికి బ్యూరోక్రాట్లలో కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు విపరీతంగా షో ఆఫ్ చేస్తారని, దీనివల్ల పర్యవసానాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా తమ తాత్కాలిక ప్రయోజనాల కోసం అలా చేస్తారు అని చెప్పి ఒక అపప్రద ఉంది. అలా సఫర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, అలా ప్రయోజనాలు పొంది పొజిషన్స్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకని ఈ బ్యూరోక్రసీలో ఈ విధమైనటువంటి పద్ధతి వచ్చింది? అది వాళ్ళ వ్యక్తిగత చాయిస్ అంతే తప్ప అదేమీ ఉద్యోగం మిమ్మల్ని అలా ఉండమని చెప్పి ఫోర్స్ చేయదు. చాలామంది రాజకీయ నాయకులు కూడా ఇలాగే వీళ్ళతో ఒక ఫోటో దిగి సెల్ఫీ దిగి ఆ ఫోటోని ప్రదర్శించుకుని బయట ఎక్కడో ప్రచారం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అది వాళ్ళ మానసిక బలహీనత అంతే తప్ప దాన్ని ఏం చెప్తాం? చాలామంది మనుషుల్లో బలహీనతలు ఉన్నట్లే బ్యూరోక్రాట్లో కూడా కొంతమందికి బలహీనతలు ఉంటాయి. దానికి మనం ఏం చేయలేము. సార్,
సార్ ఐల్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Right. పాలిటిక్స్ మొత్తం ఒక ఎత్తు, మీ ట్రాక్ రికార్డ్ మొత్తం ఒక ఎత్తు, ఇంకా చెప్పాలంటే ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక ముందు ఒక ఎత్తు. ఇది మీరు చెప్పిన మాట. ఎందుకంటే నడవగలిగినంత వరకు నేను నడుస్తాను, పోరాడతాను Correct. అని చెప్పి. Right. సార్ వాట్ విల్ ఈజ్ యువర్ టార్గెట్, వాట్ విల్ బి యువర్ యాక్షన్ ప్లాన్? నేను అందిపుచ్చుకున్న ప్రపంచాన్ని వదిలి వెళ్ళేలోపు దాన్ని ఎంతో కొంత మెరుగుపరిచి వెళ్ళాలి అనేది ఒకటే నా సింగిల్ పాయింట్ టార్గెట్. టు లీవ్ ద వరల్డ్ బెటర్ దాన్ వాట్ ఐ ఫౌండ్. ఓకే. దీనికి నేను ఎంచుకున్నటువంటి మార్గం ఇది. నాకు తక్షణ ప్రమాదం ఇది కనిపిస్తుంది కాబట్టి ఆ తక్షణ ప్రమాదాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. అంత మాత్రం చేత అది ఒక్కటే నా ఎజెండా అని చెప్పడంలా, అదొక ప్రధాన ఎజెండా. కానీ దాంతోపాటుగా సమాజానికి బెటర్ ఫ్యూచర్కి అవసరమైనటువంటి వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి సమాజంలో. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాకుండా ఉండడం అనేది ఒకటే కాదు కదా, ఆ తర్వాత సమాజాన్ని మెరుగుపరుచుకునే పని కూడా ఉంది కదా. దానికి కావలసినటువంటి పనులన్నిటిలోనూ నా వంతు, నా ఎక్స్పీరియన్స్, నా నాలెడ్జి నాకు తోచింది నేను చెప్తూ ఉంటాను, ప్రజల్ని ప్రభావితం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా మాట నేను చెప్పిన దాంట్లో తర్కం ఎవరికైనా నచ్చితే ఫాలో అవుతారు, నచ్చని వాళ్ళు పక్కన పడేయచ్చు. దట్ ఈస్ గోయింగ్ టు బి నా కార్యాచరణ అది. ఓకే. ఇది ఎక్కడికి లీడ్ చేస్తుంది అంటే నేను ఇప్పుడే చెప్పలేను. దిస్ ఇస్ జస్ట్ మై బిగినింగ్. ఆనెస్ట్ పర్పస్తో ముందుకు వస్తున్నాను, ఆనెస్ట్ ఇంటెన్షన్స్తో ముందుకు వస్తున్నాను. నేను ఎంతవరకు రీచ్ అవ్వగలను అనేది కాలమే నిర్ణయించాలి. నా ఆనెస్టీని సస్పెక్ట్ చేసినాడు, నా ఇంటెన్షన్ సస్పెక్ట్ చేసినాడు, నన్ను చరిత్ర చెత్తపుట్లో పడేయండి. అప్పటి వరకు నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను ఒకసారి టైం ఉన్నప్పుడు చూడండి, గమనించండి. దట్ ఈజ్ ఆల్ ఐ కెన్ టెల్. సార్ ఎప్పుడు ఉండబోతుంది మీ పార్టీ ప్రకటన? తెలియదు అసలు. చెప్తున్నాను కదా, భవిష్యత్తుని నేను ఇప్పుడే దర్శించలేను కదా. సో ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ హ్యాపెన్. అతి త్వరలో ఉంటుందా? అది చెప్పేది. అతి త్వర అనేది సబ్జెక్టివ్ అనుకోండి. ఎస్, ఇట్ విల్ హ్యాపెన్ వన్ డే. సో ఐ డోంట్ నో వెన్. సార్ ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూలు చేశాను నేను, చాలామంది ఎమ్మెల్యేలని, ఎంపీలని, బ్యూరోక్రాట్లని చేశాను. ఈ క్వశ్చన్ అడగొద్దు అని లిమిటేషన్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, క్వశ్చన్ అడిగిన తర్వాత తీసేయమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండింటినీ ఏది మీరు నాకు బౌండరీస్ పెట్టలేదు. రైట్. అండ్ బై ద సేమ్ వే యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అని మీరు నాకు లిబర్టీ ఇచ్చారు. రైట్. ఆ లిబర్టీకి, మీ స్పోర్టింగ్ స్పిరిట్కి ఆన్ రికార్డ్ మీకు సల్యూట్ చెప్తూ, సార్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం కావాలి అనేటువంటి ఓ వర్గం బలంగా ఉంది, మన గొంతుకగా ఎవరన్నా నిలబడితే బాగుండు అనేటువంటి ఆశాజీవులని మీరు మాత్రమే కాకుండా నేను కూడా చూశాను. సార్ రాబోయేటువంటి రోజుల్లో ఒక సబాల్టన్గా, ఒక సబ్స్టిట్యూషన్గా మీరు నిలబడాలని కోరుకుంటూ, నిలబడతారని ఆశిస్తూ, థ్యాంక్స్ ఫర్ దిస్ ఛాన్స్ వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. It's been a great interview. థ్యాంక్ యూ సో మచ్. One of the best I enjoyed. థ్యాంక్ యూ సో మచ్.